షలోమ్, గుడ్ మార్నింగ్. పరిశుద్ధ గ్రంథంలో అనుదిన లేఖన భాగంలో అనుదిన కృపలో భాగముగా 128వ కీర్తన 2వ వచనంలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అవును, పరమ తండ్రి మనల్ని ధన్యులుగా చేస్తానంటున్నాడు. ఆయన త్రోవలలో నడుస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో మనము నిందారహితులుగా నిష్కలంకలంగా మనం కనబడుతూ వస్తుంటున్నప్పుడు పరమ తండ్రి మనల్ని ధన్య జీవితంలోకి నడిపిస్తాడు, మరి మేలులతో నింపుతానని పరమ తండ్రి ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారికి పరమ తండ్రి అనేకమైన మేలు చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ఆ మేలులు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మన హృదయానికి గోచరము కావు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన మన ఊహకందని మేలులతో పరమ తండ్రి మనం నింపుతూ వస్తుంటాడు. కాబట్టి ఆయన మేలు చేయట యందు ఆనందించువాడు ఆయన. కాబట్టి మేలు చేయట యందు పరమ తండ్రి సంతోషించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన జీవితాలలో మనల్ని మేలులతో నింపుతానని ఆయన వాగ్దానం చేసి వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీవు నా త్రోవలలో నడువుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ధన్యతలోనికి నడిపిస్తాను, నీకు మేలు చేస్తాను అంటున్నాడు. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో పరమ తండ్రి సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేసి వస్తుంటున్నప్పుడు పరమ తండ్రి యొక్క నిత్యమైన ఆయన ఆశీర్వాదముతో పాటు ఆయన మనకి అనేకమైన మేలులు, అనేకమైన జీవితంలో మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటూ వస్తుంటుంటాం సుమా. కాబట్టి ఆయన మేలులు చేయటం యందు ఏ విధంగా ఆయన ఉన్నతమైన హృదయాన్ని మనం చూస్తుంటుంటామో మనం అద్భుతంగా మనం ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో అనుభవిస్తూ వస్తుంటుంటాం సుమా. కాబట్టి ఆయన మేలుల చేత మనం తృప్తిపరచబడానికి కొరకు మనం చేయవలసింది ఆయన మార్గంలో నడవడం. కాబట్టి ఆయన మార్గం నడుస్తున్న బిడ్డలను ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, మేలులతో నింపేవాడు. కాబట్టి మనకు కావలసిన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేవాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తుల వారికి నరులెదుట ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దాచించి సిద్ధపరిచిన మేలు ఎన్నో గొప్పవిగా ఉన్నాయి. కాబట్టి అవి మన మేలు పొందుకోవడమే మన యొక్క బాధ్యత. కాబట్టి మనం ఆ భాగ్యంలోకి నడిపింపబడదాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఆశ్రమస్య, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునని సెలవిచ్చినవు నాయన. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీ త్రోవలలో నడుస్తూ నీ మార్గంలో తండ్రి మేము నిందారహితులుగా కనబడుతూ వస్తుంటున్నప్పుడు మీరు వాళ్ళని ధన్యతలోనికి నడిపిస్తారు, మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానములు మా పక్షమున స్థిరపరచండి రాజా. ఉపదేశింపబడిన ఉపదేశము మా హృదయాల్లో నూరంతలు ఫలవర్తం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా ప్రేమయు, ఆ యెహోవా కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి నుండి శాంతి సమాధానము మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.